నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాజధాని తుళ్లూరు లైబ్రరీ సెంటర్ వద్ద డీజిల్, పెట్రోల్, గ్యాస్ మొదలైన వాటిపై రేట్లు తగ్గించాలని వామపక్షాలు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు నాయకులు ఎం రవి, కాబోతు ఈశ్వరరావు, ముప్పాల శివశంకర్, గుర్రంకొండ సత్యానందం, షేక్ జానీ, జొన్నకూటి నవీన్ ప్రకాష్, పేరంబాబు, బెజవాడ యాకోబు, దేవునిదయ, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్, సిఎన్జి, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే రాజధానిలోని మండల కేంద్రమైన తుళ్లూరులో ఇప్పుడు ఇక్కడ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యాన రాస్తారోకో జరుగుతుంది. 10 నిమిషాల్లో ఈ రాస్తారోకో అయిపోతుంది. దీనికి సహకరించవలసిందిగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పెట్రోల్ ధర 117 రూపాయల దాకా వెళ్ళిపోయింది. డీజిల్ ధర 115 రూపాయల దాకా వెళ్ళింది. గ్యాస్ ధర 960 రూపాయల పైన వెళ్ళిపోయింది. అంటే ఈ విధంగా సిఎన్జి ధర ఇప్పటికే 2 సార్లు పెంచారు. ఈ విధంగా ధరల్ని అడ్డగోలుగా పెంచుతూ ఉన్నారు. వీటి మీద వ్యాట్ ఛార్జీలు తగ్గించమని చెప్పి కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు చెప్పింది, మేము అధికారంలోకి వస్తే పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తాం, వ్యాట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. ఈ రోజుకి అమలు జరగకపోగా వీళ్ళు కూడా పెంచే దాంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఈ భారం ఈరోజు ప్రజలు మొయ్యలేకపోతూ ఉన్నారు. అసలే ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత రవాణా రంగం మీద భారం పడి ఆ భారం అంతా ఈరోజు సామాన్యుల మీద పడుతుంది. నిత్యావసర వస్తువులన్నీ ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, నూనెలు చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. అందుకనే ఇవన్నీ తగ్గించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ రాజధాని డివిజన్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ అడ్డగోలుగా పెంచితే జనం చూస్తూ ఊరుకోరు, ఎదురు తిరుగుతారని చెప్పడం కోసమే ఈరోజు దేశవ్యాప్తంగా రాస్తారోకో చేస్తూ ఉన్నాం. ఈరోజు చమురు ధరలు మొత్తం తగ్గినప్పుడు బ్యారెల్ ధర తగ్గింది, ఇంకా మనకు తగ్గాల. రేటు తగ్గకపోగా ధరలు పెంచుతూ పోతూ ఉన్నారు. మామూలుగా అయితే వ్యాట్ ఛార్జీ తగ్గిస్తే 60 రూపాయలకి మనకి లీటర్ పెట్రోలు ఈ రాష్ట్రంలో వస్తుంది. 60 రూపాయలు పోయి 118 రూపాయలు ఈరోజు పెట్రోలు అమ్ముతూ ఉన్నారు. అందుకని ఈ పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ద్వారా జరుగుతున్న ఈ రాస్తారోకోకి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదలకు ఎన్నో హామీలు ఇస్తూ పేదలకు హామీలు అమలు చేయకుండా పేద మధ్యతరగతి ప్రజలపైన అధిక భారాలు మోపుతూ వారి కుటుంబాల జీవన విధానాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంది. ఈనాడు చూసినట్లయితే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ ధరలు కానీ నెలలో 2 సార్లు పెంచుతూ అడ్డుగోలుగా వారి ఇష్టం వచ్చినట్టుగా పేదలపైన భారం మోపుతున్నట్టు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున ఇచ్చిన హామీలని అమలు చేయకుండా పేద మధ్యతరగతి ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిని మోసం చేస్తూ ఈ రోజున ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటు వారికి కట్టబెట్టి ఉపాధిని కూడా దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టేందుకు యావత్తు ప్రజానీకం అంతా కమ్యూనిస్టు పార్టీలు పిలుపులో భాగంగా భాగస్వాములై కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నేను సాయివాలా టీఎంఏను మరి 15 లక్షల రూపాయలు ప్రజానీకానికి వేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు ఈ విధంగా రేట్లు పెంచుతూ గుడ్డివాడి ముందు నాట్యం చేసి చెవిటివాడి ముందు శంఖం ఊది మరి ఈ దేశాన్ని మోసం చేస్తున్న నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మార్చుకొని మరి ప్రజలకి మంచి ఆ ప్రభుత్వాన్ని మంచి జీవితాలను అందించాలని కోరుకుంటున్నా. విట్ ఏపీ విశ్వవిద్యాలయంలో జూన్ 1 నుండి 8 వరకు అంతర్జాతీయ చెస్ క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో 4 సంవత్సరముల చిన్నారుల నుండి అనుభవజ్ఞులైన వారి వరకు వివిధ విభాగాలలో క్రీడలలో 943 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 21 రాష్ట్రాల నుండి ఇంకా 2 దేశాల క్రీడాకారులలో 669 మంది అంతర్జాతీయ రేటింగ్ కలిగిన ఆటగాళ్లు, 76 మంది టైటిల్ హోల్డర్లు పాల్గొన్నారు.
మొత్తం వివిధ విభాగాల్లో పాల్గొన్న విజేతలకు ట్రోఫీలను మొత్తం 30 లక్షల రూపాయల నగదు బహుమతులుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి అరుణ్ మౌలి వర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవి శర్మ, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సురేష్, యూనివర్సిటీ సభ్యులు డాక్టర్ ఖాదర్ బాషా, డాక్టర్ ఎన్ రామచంద్రరావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.